భాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదిటి కుంకుమార విబింబముగా కన్నులు నిండుగా కాటుక వెలుగా నుదిటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగా. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను వరలక్ష్మి వ్రతము. దానికోసం నేను ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాను. నాకు ఈ సామాన్లు కడగడానికే 1 అవర్ పట్టింది. ముందుగానే ప్రిపేర్ చేసుకుందాం అనేసి ముందు రోజు చేస్తున్నాను. వన్ డే ముందే చేశాను. బట్ నాకు ఆ సామాన్లు కడగడానికి 1 అవర్ పట్టింది. నైట్ కొద్దిసేపు ఏమీ లేదండి, సింపుల్గా చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనేసి సింపుల్గా చేసుకున్నాను. బట్ అది ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం లేట్గా అయింది. ఎప్పుడు చేసే వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఫస్ట్ టైం కదా చేస్తుంది, అందుకనేసి నాకు ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ నాకు కొంచెం సామాన్లు కడుక్కోవడానికి కానీ, చాలా సామాన్లు ఉన్నాయి కదా, దేవుని సామాన్లు అవన్నీ కడుక్కోవడానికి కానీ, ఇలా అంతా చేసుకోవడానికి కానీ, అంటే ఇవంతా నార్మల్గా ఫ్రైడే చేస్తాను పూజ అవంతా. బట్ ఇది కొద్దిగా లేట్ అయ్యింది. అంటే ప్రతి ఒక్కటి నేనే చేయాలి, హెల్ప్ చేసేవాళ్ళు లేదు కదా, ప్రతి ఒక్కటి నేనే చేసుకోవాలి. అందుకనేసి నాకు లేట్ అయ్యింది. బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను, సింపుల్గా చేసుకున్నాను, ఏ తప్పులు లేకోకుండా. ఫస్ట్ టైం తప్పులు లేకుండా చేయాలి అనేసి నీట్గా కొంచెం నిదానంగానే చేశాను. ఏదో నాకు తెలిసినంత వరకు చేశాను. నేను కొద్దిగానే నేర్చుకుంటున్నాను చేయడము. కొద్దిగానే చేస్తూ నిదానంగా స్టార్ట్ చేస్తాను. ఎక్కువగా వద్దు అనేసి. వీడు చిన్నోడికైతే నాకన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువ. వాడు నాతో పాటే లేచి నేను హెల్ప్ చేస్తానని వాడే హెల్ప్ చేసి అంతా వాడే వీడియో కూడా వాడే తీసింది. ఏమేమి తింటున్నావురా అంటే అవన్నీ చెప్తున్నాడు వాడు. ఏమేమి తింటున్నావు? లెమన్ రైస్, పులియోగర, బూరెలు, గారెలు, శనగలు, పాపడు అనేసి. వాడికి నాకన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో మాత్రం వాడు ముందు రోజు అన్నీ రేపు ఫెస్టివల్ అనేసి అడిగేసి చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతాడు వీడు చిన్నోడు. వాడే నేనే చేస్తాను అనేసి కడ్డీలు తీసుకొని కడ్డీలు తిప్పడము, నేనే చూసుకుంటాను అనేసి వాడే చూసుకొని లాస్ట్లో మా అత్త దగ్గర ఆశీర్వాదం తీసుకోరా అని ఇస్తే, నేను నీ కాళ్ళు ముక్కున్నాను, నువ్వు నా కాళ్ళు ముక్కు అని అంటున్నాడు వీడు. బట్ వీడికి ఉన్న క్రేజ్ ఎవరికి లేదు మా ఇంట్లో. ఇదంతా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో వరలక్ష్మి వ్రతం. వాళ్ళు ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారు. ముందు రోజునైతే వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. ఇయర్లీ చేస్తారు. నేను సొంతమిండ్లు కానీ అనేసి సొంతమింటి కోసం వెయిట్ చేసి ఇప్పుడు సొంతమింటి అయినాక వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను. ఏమైనా తప్పు